మదనుండేసిన బాణము హృదయంబున గాడిపార నీషుడు తన్నున్ బెదరించ ఎవ్వడక్కడ మదచిత్తుడు ఘోర కర్మ మానసుడనుచున్ ఏసియుడంతయుదనియక భాసిలి వెండియును పుష్ప బాణము నారింబోసిన మానవ సంభవు ఈషుడుగను విచ్చి చూచ ఎవ్వడొయనచున్. ఆ బాణం వెళ్ళి ఆయన గుండెల మీద తగిలింది. ఆ బాణం కనపడదు. ఆయన యందు వికారం కలిగింది. ఎప్పుడైతే వికారం కలిగిందో, ఒక్కసారి మనస్సు మారిందో, ఆయన వెంటనే ఎవడో నా పట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడు, నా మీద బాణం వేశాడు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఆయన ఆ బాణమునకు వశుడు కాలేదు. బాణము వేయబడిందన్న విషయాన్ని ఆయన గుర్తించాడంతే. అంతే తప్ప ఆయన కామమునకు వశుడైపోయాడు అనుకోండి, పార్వతీదేవి వంక ఆయన చూపులో మార్పు వచ్చేసింది అనుకోండి, ఆయన బాహ్యమునందు కూస్తున్నటువంటి కోయిలల యొక్క పాటల వలన కానీ, లేదా వసంత ఋతువు అకాలముగా వచ్చినప్పుడు ఏర్పడినటువంటి శోభయందు కానీ మనస్సు మగ్నమైతే ఆయన కాముని యొక్క బాణములకు వశుడయ్యాడు అని మీరు చెప్పవచ్చు. ఆయన దేనిని గమనించాడు? నా మీద ఎవరో బాణము వేశాడు అన్న విషయాన్ని తెలుసుకోవడంలో బహిర్ముఖత పొందాడు. ఈ మార్పు గమనించాడు ఆయన. నాకు బాణం తగిలిందన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఎవడరా నా మీద బాణము వేసినవాడు అని చూశాడు. అది కూడా ఆయనకు అర్థమైంది, వేయబడినది పుష్ప బాణము కాబట్టి ఖచ్చితంగా ఇది మన్మధుడు చేసిన పని. ఆయన ఒక్కసారి చుట్టూ పరికించి చూశారు. చూసేటప్పటికీ ఒక పొద దగ్గర బాణం వేసి 5 బాణాలు కదండి వేయాలైనా, 2వ బాణాన్ని సంధించడం కోసమని సిద్ధపడుతున్నాడు. ఆ మన్మధుడి వంక చూశాడు. ఎప్పుడైతే ఆయన ఆ మన్మధుణ్ణి చూశారో చేయరాని పని చేశాడు. ఎవరి వలన తాను లోకములను సృజించగలిగినటువంటి అధికారమునకు తోడ్పడడానికి హేతువయ్యాడో అటువంటి వాడు ఇవాళ తన శక్తిని ఈశ్వరుడి మీద చూపించే ప్రయత్నం చేశాడు. ఇది యజమాని వేసినటువంటి ఆహారము చేత బలిసిన కుక్క యజమాని కరిచినట్టుంటుంది. ఇప్పుడు శంకరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబున్ దిగులు దిగు దిగులు దిగులు దిగులన ఎగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చెన్. ఆయన ఆ జ్ఞాననేత్రాన్ని అలా మంద్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్, భుగభుగమంటూ మంటలు అందులోంచి పైకొచ్చేటప్పటికీ సమస్త బ్రహ్మాండములు వేడికి. ఆ అగ్నిహోత్రము తిన్నగా మన్మధుడి దగ్గరికి ప్రయాణం చేస్తోంది, దూరంగా ఉన్నవాడి దగ్గరికి. ఎప్పుడైతే అటువంటి చిచ్చు 3వ కంటిలోంచి బయలుదేరిందో ఆ మన్మధుడు నిశ్చేష్టితుడైపోయి ఏమి చెయ్యాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. ఇంకొక బాణప్రయోగం చెయ్యలేదు. కానీ ఆయన విడిచిపెట్టినటువంటి ఆ అగ్నిహోత్రం ఆయన మీదకు వచ్చేసింది. వచ్చేసి శివుని నుదిటి కంటి చిచ్చుచే సుడివడి పంచవింటి జోదు భస్మమయ్యే. ఆ అగ్నిహోత్రం దగ్గరకు వచ్చేటప్పటికే ఆ మన్మధుడి మించి ప్రయాణం చేసింది. చెయ్యగానే అక్కడ ఉన్నటువంటి మన్మధుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇప్పుడు రతీదేవి మన్మధుడు ఇటువంటి పని చేస్తాడేమోనని దగ్గరే ఉన్నది. మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం ఒకటి దాగి ఉంది. 3వ కంటి మంట చేత కాల్చడం అంటే అది పాలనేత్రము జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని కాముడు ఉండడానికి వీలు కాదు. కాముడున్న చోట సోముడుండడు, సోముడున్న చోట కాముడు ఉండడు. ధర్మబద్ధమైన కామాన్ని పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఆ అగ్నిహోత్రపు జ్ఞానాగ్నిహోత్రం ఎప్పుడైతే వచ్చిందో కాముడన్నవాడు ఉండడానికి వీల్లేదు, భస్మరాశి అయిపోయాడు. మరి రతీదేవిని రాసకార్యం మీద వెళ్ళేటప్పుడు రావద్దని చెప్పాడు కదా, రతీదేవి అక్కడ ఎలా ఉంది? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రంలో మన్మధుడు రతి అనేటటువంటి దాని వెనకాతల ఒక తత్వం ప్రతిపాదన చేయబడుతుంది. మన్మధుడంటే ఏమిటో తెలుసా అండి? మనస్సుని మదనం చేసేవాడు. అంటే ఒక కోర్కె వైపుకి మనస్సు తిరగడం. అది అన్ని వేళలా తుచ్చమైనటువంటి శారీరక కామమే అయ్యుండక్కర్లేదు.
ఏదో ఒక కోరిక, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో అని ఒక కోరిక బయలుదేరింది అనుకోండి, ఈ కోరికే మనస్సు మధిస్తుంది లోపల, అది శాంతిని ఉండనివ్వదు. ఏం చేస్తున్నా అబ్బా ఆ కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగుండని దాని యందు వ్యగ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ కోరిక తీరింది అనుకోండి, మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ కోరిక తీరడం అంటే, నాకు ఎప్పటి నుంచో పుట్టతేనే ఒక చెంచాడు తాగాలని కోరిక. ఒక ఉదాహరణకి ఎవరో కోటేశ్వరరావు పుట్టతేనె పట్టుకొచ్చామండి అన్నారు. అబ్బబ్బబ్బా పుట్టతేనా, అదొక్క చెంచాడు తాగాలని కోరికండి అన్నాను. ఆ చెయ్యి పట్టండి వేస్తాం అన్నారు. చెయ్యి ఇలా అరచేయి చాపాను. వాళ్ళు సీసా మూత తీసి చెంచాతో తేనె తీసి ఇలా పట్టుకుని నా వంక చూశారు. నేను వాళ్ళ వంక తేనె వంక చూశాను. నాకు ఆ అనుభవం కలుగుతుందా? తేనె తాగిన అనుభవం. తేనె తాగాలన్న కోరిక ఉంది, అది మన్మథుడు. చేతిలో వేశారు, నా శరీరం మీద పడింది కదా, ఇప్పుడు తేనె నాది, చేతిలో పడింది కాబట్టి. ఇప్పుడు ఈ నా కోరిక తీరిపోయిందా? తీరదు. ఇప్పుడు ఈ తేనె నాలుక మీద వేసుకున్నాను, నా కోరిక తీరిపోతుందా? తీరదు. నాలుక మీద ఉన్నటువంటి రసాంకురములు తేనె యొక్క రుచిని గ్రహించాలి. గ్రహించి పుట్ట తేనె ఇలా ఉంటుంది, లేదా తేనె పట్టు తేనె ఇలా ఉంటుంది, ఏ మాట చెప్పినా ఒకటే అని మీ మనస్సుకి భావనని అందజేయాలి. ఇప్పుడు ఈ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అనుభవమును పట్టుకునేది కాబట్టి దీన్ని వాసనగా మారుస్తుంది. అంటే ఇది ఒక ఎంటీ క్యాసెట్ని తీసుకెళ్లి మీరు రికార్డింగ్ చేస్తే ఆ క్యాసెట్ మీద రికార్డింగ్ ఎలా అవుతుందో అలా మనస్సు ఏం చేస్తుందంటే, మీరు ఈ తేనె తాగినప్పుడు కలిగినటువంటి అనుభూతిని లోపల పట్టుకుంటుంది. అబ్బా తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంత బాగుందో అంటుంది. ఆ తీయ తీయగా పుల్ల పుల్లగా తేనె ఎలా ఉంటుందో ఒక క్షణం క్రితం మీకు తెలియదు, ఇప్పుడు మీకు అనుభవంలోకి వచ్చింది. అది మళ్ళీ తేనె తాగాలి, మళ్ళీ తేనె తాగాలనేటటువంటి వాసనగా మారిపోతుంది. ఇప్పుడు ఈ అనుభవం ఉందే, మీరు తేనె తాగినప్పుడు మీరు పొందినటువంటి అనుభూతి, ఇది ఎవరికి తెలుసండి? ఎవ్వరికీ తెలియదు. ఎన్ని మాటలతో చెప్పినా తేనె తాగినప్పుడు మీరు పొందిన అనుభూతి మీకొక్కరికే తెలుసు. కాబట్టి మన్మధుడంటే కోరిక, రతి అంటే అనుభూతి, ఈ రెండు కలిసి ఉంటాయి. రతీదేవి దూరంగా ఉంది, మన్మధుడు ఒకడే పనిచేశాడంటే అర్థం ఏమిటంటే ఆ అనుభూతిలోకి రాలేదు. అనుభూతిలోకి వచ్చేసిందంటే మన్మధుడు రతీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేసినట్టు లెక్క. అందుకని రతీ మన్మధుని విడదీసి చూపించడం కుదరదు. నిన్నటి రోజున ఇంద్రుడు చెప్పాలి కాబట్టి మన్మధుడు వెళ్ళాడు, ఇవాళ అనుభవం పూర్తయిపోయింది కాబట్టి రతీదేవి అక్కడ ఉండాలి. అది మీకు ధనాత్మకంగా అవ్వచ్చు, రుణాత్మకంగా అవ్వచ్చు. ఒక్కొక్క కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది ఉపయుక్తం కావచ్చు. ఒక్కొక్క కోరిక పని తీర్చుకోకూడని చెడు కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది దుష్ఫలితాన్ని ఇవ్వవచ్చు. అది ఏ రకంగానైనా అనుభూతినిచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రతీదేవి అనుభూతి స్వరూపం, కాబట్టి బాహ్యమునందు కథాస్వరూపం. కాబట్టి ఇప్పుడు రతీదేవి అంటుంది, తల్లి తండ్రియు దాతయున్ గురుడును దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెకాతలచి నేనొప్పారగా నీయడన్ చల్లంబో నిన్ను నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చిని పొల్లైపోవుటనే నిరుంగదునే నీ పుణ్యంబులిట్లయ్యనే అంటుంది. ఇదండి, ఈ పద్యం వింటే నాకు ఒక విషయం స్ఫురణకు వస్తుంది. కన్యాదానం చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేదా, మంత్రాలు అర్థం ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, మనకి తెలియదు కాబట్టి గొడవ వదిలిపోతుంది. కానీ కన్యాదానం చేసేటటువంటి ఆడపిల్ల తండ్రి అంత తేలిగ్గా ఆడపిల్లనేమి ఇవ్వడు. స్నాతకోత్సవంలో గురువుతో కొన్ని మాటలు చెప్పిస్తారు అబ్బాయికి, వాడవన్నీ విని అంటేనే అగ్నిసాక్షిగా పిల్లనిస్తారు. అందులో కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడూ నేను దిగంబరంగా స్నానం చెయ్యను, రాత్రివేళ నగ్నంగా నేను పడుకోను, చెట్టు యొక్క పై కొమ్మపైకి నేను ఎక్కను, ఉద్ధతితో నాకన్నా బలవంతుడైన వాడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళను, ఈ ప్రతిజ్ఞలన్నీ చేస్తే ఇప్పుడు నీకు పిల్లనిస్తా ఉంటారు. ఇందులో తనకన్నా బలవంతుడైన వాడి మీదకి యుద్ధానికి వెడితే ప్రమాదం ఎవరికి వచ్చింది? స్నాతకంలో తండ్రి చెప్పినా, గురువు చెప్పినా, మామగారు ఇది ఒప్పుకుని పిల్లనిచ్చినా
ఇప్పుడు ఈ ప్రతిజ్ఞాభంగం చేసి అర్ధాయుష్కుడు భర్త అయితే ఈ భారం మొయ్యవలసింది ఎవరు? భార్య. భార్య ఆయన్ని ఎలా చేపట్టినప్పుడు ఆయన ధర్మపత్నిగా స్వీకరించాడు, ఈవిడ అలా స్వీకరించాడు భర్తని. ఆయనే గురువు. అందుకే యోమే భర్త సమయ గురువు అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. భార్యకి భర్త గురువు. భర్త ఏదైనా ఉపదేశాన్ని పొందారనుకోండి, మళ్ళీ భార్యకి ఉపదేశం చేయవలసి వస్తే గురువుగారు ఉపదేశం చేయక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉపదేశానికి వచ్చారనుకోండి, మంత్రోపదేశం చెయ్యండి అని, గురువు భర్తకొక్కడికి ఉపదేశం చేస్తే చాలు. భర్త భార్యకి ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే సహజంగా తాళి కట్టగానే భర్త భార్యకి గురువు. అందుచేతనే భర్త శుశ్రూష అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేస్తుంది, గురు శుశ్రూషతో సమానమైపోతుంది. భర్త కరచరణాదులతో కదలాడుతున్నటువంటి దైవం. భర్త తల్లి, భర్త తండ్రి. భర్తకి లేని స్థానం లేదు, అన్నీ ఆయనే. కాబట్టి నేను నీ యందు ఇన్ని భావనలతో ఉన్నాను. ఇప్పుడు ఈ పై స్థానాల్లో ఏదైనా ఒక స్థానం వెళ్ళిపోతే నీ వల్ల భర్తీ అయిపోతుంది నాకు. ఇది ఆడది కోరుకునే సౌభాగ్యం వెనక రహస్యం. తన కన్న తండ్రి వెళ్ళిపోనివ్వండి, తన భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. తన కన్న తల్లి వెళ్ళిపోనివ్వండి, భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. అన్నదమ్ములకి ప్రమాదం రానివ్వండి, భర్త ఒడిలో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. ఆ భర్తయే వెళ్ళిపోతే ఎవరి ఒళ్ళో పడుకుని ఏడ్చినా ఇంకా ఆ స్థానం పూర్తవదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి రతీదేవి. దీనికండి కదిలాడు పరమశివుడు, దీనికి కదిలింది పార్వతీదేవి. ఈ ధర్మానికి కదిలారు. ఏడవడం ఎలాగో కూడా నేర్పించారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటాయి ఆ పద్యాలు. కాబట్టి నువ్వు తల్లి తండ్రియు దాతయుం గురుడు దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెగాదలచి నేనొప్పారగానియ్యడన్ చెల్లంబోని నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చి. నేనిలా నమ్మి ఉండగా నువ్వంత బలవంతుడైన శ్రీకంఠుడి మీదకి వెళ్ళొచ్చా? హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడే, నీకు గురి చూసే ముందు ఆ కంఠం కనపడలా? ఆ కంఠం కిందే కదా గుండెలున్నాయి. నువ్వు బాణం వేసినప్పుడు నువ్వు ఎక్కువ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ కంఠం కనపడాలి. ఇన్ని లోకములు చెయ్యలేని పనిని హాలాహలాన్ని తను తాగి కంఠంలో పెట్టుకున్నాడే. జీర్ణం కూడా చేసుకోలేదు. కింద లోకాలు ఉన్నాయని కింద కొదలలేదు, పై లోకాలు ఉన్నాయని పై కొదలలేదు. నీలగ్రీవుడై ఇక్కడ పెట్టుకుని ఉన్నాడే. ఆ కంఠం చూసినప్పుడైనా నేను ఈ బాణం వేయకూడదన్న ఆలోచన నీకు రావాలి. తెంపరితనంతో వేసేసావు ఇంద్రుడి మాటకి. కానీ వెనక నేనేమైపోయాను? ఎంత గొప్పగా ఏడుస్తోందో చూడండి ఆవిడ. భర్త పొరపాటుకి చింతిస్తోంది ఆవిడ. కాబట్టి వే శ్రీకంఠుపై వచ్చి నీ పుల్లైపోవుటనే నిరుంగుదునునే ఈ పుణ్యంబులెట్లయ్యనే. ఆఖరికి నువ్వు చేసిన పుణ్యం నేను చేసిన పుణ్యం ఏమైపోయిందయా? అడ్డుపడలేదా? అడ్డుపడి మంచి ఆలోచనగా మారి ఈ ప్రమాదం వైపుకి వెళ్లకుండా నిన్ను తప్పించి నన్ను రక్షించలేదా?